ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇప్పుడు శ్రీనివాస శతకంలోని కొన్ని పద్యాలు, వాటి యొక్క భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా, వెలుగు చీకటులను విశ్వంబులో నిల్చి బ్రతుకు బాటలందు పగలు రేయి సృష్టి చేసినావు చిత్ర విచిత్రాలు శేషశైలవాస శ్రీనివాస. దీని యొక్క భావము: ఓ శ్రీనివాస, ఈ లోకమునందలి జీవుల జీవన పథములందు వెలుగు చీకట్లు సృష్టించి పగలు రాత్రి అని భేదములు కల్పించి నీ చిత్ర విచిత్రమైన పనులతో ఆశ్చర్యము కలిగించుచున్నావు అని భావము. పేదవారినైన పిండి వడ్డీలను గుంజుకొందు వేల కొంచెమైనా జాలి చూపకుండ స్వామి నిర్దయతోడ శేషశైలవాస శ్రీనివాస. దీని యొక్క భావము: ఓ శ్రీనివాస, నీవు పేదవారని కూడా చూడకుండా వారిని వేధించి వడ్డీలపై వడ్డీలు వసూలు చేసుకుంటూ వడ్డీ కాసుల వాడన్న పేరును సార్థకం చేసుకుంటున్నావు. ఇంతటి నిర్దయ కరుణామయుడవైన నీకు తగదు సుమా అని భావము. ఆస్తికులను గావ సాకారమూర్తివై వెలసియుంటివయ్య విశ్వమందు సప్తగిరులపైన సౌందర్య శోభతో శేషశైలవాస శ్రీనివాస. దీని యొక్క భావము: ఓ శ్రీనివాస, నీ భక్తులందరినీ కాపాడి రక్షించుటకై వెంకటేశ్వర స్వామివై లోకంలో 7 కొండల మీద వెలసి ఉన్నావు. నీ సుందర రూపము మహదానందమును గూర్చుచున్నది కదా అని ఈ పద్యం యొక్క భావము. సంకటములు బాపు వెంకటేశ్వర నిన్ను కొలుచుచుందుమయ్య గుండెలందు కొలువుదీరి నీవు కోర్కెలు దీర్తువే శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నిన్ను నమ్మిన భక్తజనంబుల కొంగు బంగారము చేయుచుందువు. అందువలననే ఈ లోకం నందలి కోట్లాది ప్రజలందరూ మహానందముగా నీ పూజలు గావించుచు తరించుచున్నారు అని భావము. నీలమేఘవర్ణ నిత్య కళ్యాణంబు పచ్చతోరణంబు పగిది జరుగు నీదు వైభవంబు లేదెవ్వరికి చూడ శేషశైలవాస శ్రీనివాస. దీని యొక్క భావము: ఓ శ్రీనివాస, నిత్య కళ్యాణము పచ్చతోరణముగా జరుగు నీ బ్రహ్మోత్సవములు రథోత్సవములు చూచి తీరవలయుననే గాని ఆ వైభవం ఇట్టిదని వర్ణించి చెప్పతరము కాదు. ఇటువంటి వైభోగములు లోకములో నీకుగాక మరెవ్వరికి లేవు సుమా అని ఈ పద్యం యొక్క భావము. కన్నులార నిన్ను గాంచగానే తెంచు అస్మదాది భక్తులందరకును నిన్ను గనుట కంటే నేత్రోత్సవము లేదు శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీ సుకుమార సుందర స్వరూపమును కన్నులారా చూడవలనని కాంక్షతో ఎంతెంతో దూరము నుండి ఎన్నెన్నో కష్టనష్టములు భరించి వచ్చడి నా వంటి భక్తులందరకును నిన్ను కన్నుల జూచుటతోడనే మహానందము కలుగును. దానిని మించిన బ్రహ్మానందము వేరొకటి లేనే లేదు అని భావము. అన్నపానములును హరినామస్మరణయే అని తలంచుద్భక్తుల జనుల తెలిమి కలమి కన్నమిన్న గాదెయోచించగా శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, నీ నామస్మరణయే అన్నపానములుగా భావించి బ్రతుకు సాగించుచున్న మహాభక్తుల స్నేహమును నాకు దయతో ప్రసాదించుము. అటువంటి మైత్రిని మించిన సంపద లోకములో మరేదియును లేదు అని భావము. రాక్షసులను కూల్చి రామరాజ్యంబును స్థాపనంబు చేసి శాంతి సుఖము లందజేసినట్టి సుందర శ్రీరామ శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, త్రేతాయుగమున దశరథ మహారాజునకు పుత్రునిగా జన్మించి రావణాది రాక్షసులందరినీ సంహారం చేసి రామరాజ్య స్థాపన గావించిన లోకమున శాంతి సౌఖ్యములను నెలగొల్పిన ఆనాటి శ్రీరామచంద్రుడవు నీవు. అటువంటి నీకు నా వందనములు అని భావము. భక్తి మార్గమందు పయనంబు సాగించు మోక్షగాములందు ముఖ్యమైన స్థానమొసగి నాకు సద్గతి నీయవే శేషశైలవాస శ్రీనివాస. ఓ శ్రీనివాస, మోక్షమును పొందాలనే దృఢ సంకల్పముతో ఎల్లప్పుడూ భక్తి మార్గములో ప్రయాణం సాగించుచుండే నీ భక్తులందరిలో నాకు ప్రథమ స్థానమునిచ్చి మోక్షమునియ్యవలసినదిగా వేడుకొనుచున్నాను అని భావము.
ఓం శ్రీ వెంకటేశాయ నమః. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుద్దాం.